వెల్కమ్ బ్యాక్. రాజకీయ కక్షలో భాగంగానే ఈడీ కేసులు పెడుతున్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. తాము గుజరాత్కు వెళ్లి ప్లీనరీ పెట్టామని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలంగా పుంజుకుంటుందని అన్నారు. అయితే గాంధీ కుటుంబాన్ని దోషిగా చిత్రీకరించేందుకే కేసులు బనాయిస్తున్నారని ఫిరోజ్ ఖాన్ ఆరోపిస్తున్నారు. వక్ఫ్ బోర్డు చట్టం నుండి ప్రజలను డైవర్షన్ చేయడానికి మోడీ కుట్రలో భాగమే కాంగ్రెస్ నేతలపై కేసులు అంటున్న ఫిరోజ్ ఖాన్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ రోజు ధర్నా కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్, ముఖ్యంగా బీజేపీపై మీరు పదే పదే విమర్శలు చేస్తా ఉన్నారు. సో ఇది బీజేపీయే పెట్టించిన కేసుగా మీరు చూస్తా ఉన్నారా? సో ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇది నేషనల్ హెరాల్డ్ కేస్, న్యూస్ పేపర్ కేస్. ఒకవేళ ఇది కేసు కావాలి అంటే ఇది ఒక సొసైటీ కేస్. దీనిలో మనీ లాండరింగ్ ఎక్కడ ఉన్నది బాబా? మనీ లాండరింగ్ అంటే వేరే కంట్రీ నుంచి మన కంట్రీలో డబ్బులు రావాలి, వేరే స్టేట్ నుంచి మన స్టేట్కు రావాలి, లేకుంటే వేరే ఇండివిజువల్ నుంచి వేరే ఇండివిజువల్కి ఒక అకౌంట్లో రావాలి. మనీది ఎక్కడ లేదు, ఈడీ అని పెట్టేస్తున్నారు. సో దీనికి ఏం ప్రూఫ్? ఇది డెలిబరేట్గా గాంధీ ఫ్యామిలీకి డిగ్నిటీ తక్కువ చేయాలి, చూపియాలి. అరే గాంధీ ఫ్యామిలీ కూడా దొంగలు రా భయ్. సో ఈడీ 2014 నుంచి 2025 దాకా నాకు తెలిసిన వరకు 200 కేసెస్ బుక్ చేసినారు. ఎన్ని కేసెస్ కన్విక్ట్ అయినాయి? అన్ని ఆపోజిషన్ మీద అవుతుంది. సో బీజేపీకి ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఒక టూల్ లాగా వాడుతున్నారు. సో డెలిబరేట్గా ఇది పొలిటికల్ వెండటా. దానిలో ఏమున్నది? అంటే తప్పు చేయకుంటే ఎందుకు భయపడాలి అని చెప్పి కూడా బీజేపీ నేతలు అంటా ఉన్నారు. విను 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 ఏం భయపడతలేం. ఇంత పెద్ద ధర్నా పెట్టినాం, మొత్తం ఇండియాలో హంగామా చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నాం? చూపిస్తున్నాం. మేం ఇన్నోసెంట్ ఉన్న తర్వాత ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి మనీ లాండరింగ్ అని మాకు కూడా గజ దొంగల్లాగా వీళ్ళు తీసుకువచ్చేస్తున్నారు. సో వీళ్ళ మాస్టర్ మైండ్ చూడు. గుజరాత్లో మేము పోయినాం, అక్కడ ప్లీనరీ చేసినాం, సక్సెస్ఫుల్గా అయింది. టుమారో బీహార్ ఎలక్షన్. అండ్ దానికంటే మెయిన్ వక్ఫ్ బోర్డ్ బిల్ బ్లాక్ బిల్ మొత్తం హిందుస్థాన్లో ఒక ఫైర్ లాగా అది క్యాచ్ చేస్తుంది. బీజేపీ ఎక్స్పర్ట్ డైవర్షన్ చేయాలి, డివియేషన్ చేయాలి. ఆ డివియేషన్ చేసినారు. సో మేము మీటింగ్ పెట్టుకొని ఏం చెప్తున్నామంటే, బీజేపీ పార్టీ ఇండిపెండెన్స్ తెచ్చినాం మేము, చైనాతో కొట్లాడినాం మేము, బంగ్లాదేశ్ తెచ్చి ఇచ్చింది మేము, పాకిస్తాన్తో ఫైట్ చేసింది మేము, ఇందిరాగాంధీ బలిదానమైంది, రాజీవ్ గాంధీ అయినాడు, ప్రాణం ఇచ్చినాం. ఇది మాకు చిన్నది, కానీ ఇట్లాంటి లంగా దొంగ పనులు చేయకురా భయ్. ఎందుకు ఇది అనవసరంగా మా మీద? సో ఎక్కడైనా మీకు ప్రూఫ్లు ఉన్నాయి. సో బీజేపీ పార్టీ రావాలి కదా. పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద మినిస్టర్లు మాట్లాడుతున్నారు. మేము ఓపెన్గా చెప్తున్నాం, అక్కడ మనీ లాండరింగ్ లేదు, చూపియాను మనీ లాండరింగ్ ఉన్నది అని. అంతే సాల్ మాకు. దట్స్ ఆల్ స్టోరీ. ఏం మాట్లాడాం? లాస్ట్ 8-9 months ముందు మళ్ళీ వచ్చినాం ఇక్కడ, అప్పుడు కూడా ఇదే అన్నాం, ఇప్పుడు కూడా ఇదే అంటున్నాం. సో మేం ఎవరికి భయపడం. కాంగ్రెస్ కార్యకర్త చాలా గట్టి కార్యకర్త, వాడు లొంగడు. అండ్ గాంధీ ఫ్యామిలీ మీద ప్రాబ్లం ఉన్నది. అమిత్ షాకి, నరేంద్ర మోదీకి తెలుసు వేరే రీజనల్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు, కానీ నేషనల్ ప్లేయర్ ఒక్కళ్ళే, అది కాంగ్రెస్. అండ్ ఒక్కరు గాంధీ. అండ్ దాంతో ప్రాబ్లం రాహుల్ గాంధీ. రైట్? కశ్మీర్ నుంచి కన్యాకుమారి యునైటెడ్ లీడ్ అని మాట్లాడతారు, మేము డివైడ్ అండ్ రూల్ అని మాట్లాడతాం. సో మాకు ఫ్యూచర్లో ప్రాబ్లం. ఇప్పుడు అప్కే బార్ 400 అన్నారు. ఏమైంది అన్న? ఎన్ని సీట్లు వచ్చినాయి? 20 సీట్స్ ఎక్కువ వస్తే గవర్నమెంట్ పీకేది, నెక్స్ట్ ఎట్లైనా పీక్తుంది. సో ఆ భయంతోనే ఈ మొత్తం ప్లానింగ్. మా ఇమేజ్కి టార్నిష్ చేయాలి, మా ఇమేజ్కి దెబ్బ ఇవ్వాలి, దానికోసమే. సో మేము పబ్లిక్ ఏం చెప్తున్నామంటే, ఇది వాస్తవం, మేము భయపడం. ఈ కేసులో ఏం లేదు, నథింగ్. చింది కేసు ఇది. జై హింద్. ఇది కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ చెప్తా ఉన్నారు. ఈ కేసులో అసలు ఎట్లాంటి మనీ లాండరింగ్ జరగలేదు. సో అయినప్పటికీ రాజకీయ కక్షతోనే సో తమ అగ్రనాయకులపై ఈ బీజేపీ ప్రభుత్వం కేసులు పెట్టింది, రాజకీయ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్ నుండి.